ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ అలాస్కాలోని లుబీరా అనే గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన. అయితే ఈ గ్రామంలో జాన్సన్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను హఠాత్తుగా మరణించాడు. అప్పుడు అతని కుటుంబ సభ్యులు అతని శ్మశానంలో పాతిపెట్టారు. అయితే తర్వాత రోజు నుండి ఆ ఊరిలో రోజు ఎవరో ఒకరు మరణిస్తూ ఉండేవారు. కానీ ఆ సాధారణ మరణాలు కాదు. చనిపోయిన వారి గొంతు మీద ఎవరో పళ్ళతో కొరికినట్లుగా కానీ, వారి శరీరంలో రక్తాన్ని తాగినట్టుగా ఉండేది. చనిపోయిన వారి శరీరంలో పూర్తిగా రక్తం ఉండేది కాదు. సంఘటన చూసిన ఆ ఊరి వారందరూ చాలా భయపడ్డారు. రాత్రి అయితే చాలు ఎవరు బయటకి వచ్చేవారు కాదు. కానీ మరణాలు కూడా ఆగేవి కాదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ ఊరిలో కొంతమంది చనిపోయిన జాన్సన్ను తాము చూసినట్లుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. నెల రోజులు గడిచినా కానీ ఆ ఊరిలో మరణాలు ఇంకా అయితే చాలా మంది జాన్సన్ను చూశామని చెప్పడంతో జరుగుతున్న హత్యలకు జాన్సన్కు ఏదో సంబంధం ఉందని ఆ ఊరి వారందరూ నమ్మారు. వెంటనే ఆ ఊరి చర్చి ఫాదర్తో కలిసి జాన్సన్ యొక్క శవాన్ని బయటకు తీశారు. వారందరూ ఒక భయంకరమైన దృశ్యాన్ని చూశారు. వారందరూ జాన్సన్ శవాన్ని చూసి చాలా భయపడ్డారు. దానికి కారణం నెల రోజులు గడిచినా జాన్సన్ శవం కొంచెం కూడా పాడవలేదు. అలాగే జాన్సన్ జుట్టు ఇంకా గోర్లు పాతి పెట్టినప్పుడు కంటే పెరిగినట్లుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు గమనించారు. జాన్సన్ ఒక రక్త పిశాచిగా మారాడు. అతనే రాత్రిపూట శవపేటిక నుండి బయటకు వచ్చి అక్కడున్న వారిని చంపి రక్తాన్ని తాగేవాడు. ఈ విషయాన్ని గమనించిన ఆ ఊరి వారు జాన్సన్ శవాన్ని పూర్తిగా కాల్చేశారు. ఆ రోజు నుండి ఆ ఊరిలో ఎటువంటి అసాధారణమైన మరణాలు జరగలేదు. ప్రపంచంలోని మొదటిసారి అందరికీ తెలియజేసిన ఒక రక్త పిశాచి నిజమైన కథ. మీ జీవితంలో ఇటువంటి సంఘటనలు ఏవైనా జరిగి ఉంటే కామెంట్ చేయండి. నేను దీనిపై స్టోరీ రాస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో చేసుకోండి. లింక్ బయోలో ఉంది.